శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఈరోజు మనం 14, 15 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకాలలో మనం ఆహారం మరియు పూజల గురించి తెలుసుకున్నాం కదా. కృష్ణుడు చెప్పిన 4 కొలబద్దలలో మూడవది తపస్సు. తపస్సు అంటే అడవులకు వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు. మన నిత్య జీవితంలో మన శరీరము, మాట మరియు మనస్సుతో చేసే క్రమశిక్షణే నిజమైన తపస్సు అని అంటున్నారు స్వామి. తపస్సును శారీరక అంటే బాడీ, వాచిక స్పీచ్, మానసిక మైండ్ అని 3 రకాలుగా విభజించారు. వాటిలో శారీరక తపస్సు అంటే ఏమిటో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. 14వ శ్లోకం. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. మన శరీరాన్ని ఏ విధంగా దేవుడికి ఇష్టంగా మలుచుకోవాలో చెప్తున్నారు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించుట, గౌరవించడం ఎలాగో నేర్పుతున్నారు. దేవుడిని గుడిలో మాత్రమే కాదు, మనకు జ్ఞానాన్ని ఇచ్చే గురువులలో, వేదాలు చదివిన పండితులలో మరియు మనకంటే వయసులో అనుభవంలో పెద్దవారైన ప్రాజ్ఞులలో చూసి వారికి నమస్కరించి గౌరవించడమే శరీరంతో మనం చేసే తపస్సు. ఆ ముగ్గురిలో కూడా మనం దేవుణ్ణి చూసి వాళ్ళకి నమస్కరించి గౌరవించాలి. శౌచం శుభ్రత. ఇక్కడ శౌచం అంటే కేవలం 2 సార్లు స్నానం చేయడం మాత్రమే కాదు. మనం తినే ఆహారం, మనం తిరిగే ప్రదేశం, మన బట్టలు అన్నీ పవిత్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. శుభ్రతే దైవత్వము. మూడవది ఆర్జవం, రుజువక్తనం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఇది చాలా ముఖ్యమైన పదం. ఆర్జవం అంటే నటన లేని ప్రవర్తన. లోపల ఒకటి పెట్టుకొని బయట ఇంకొకటి నటించకుండా మనసులో ఏముందో బాడీ లాంగ్వేజ్లో కూడా అదే నిజాయితీగా కనిపించటాన్ని ఆర్జవం అంటారు. బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహం. బ్రహ్మచర్యం అంటే కేవలం పెళ్లి చేసుకోకపోవటం అని కాదు. బ్రహ్మము అంటే దేవుని యందు మనస్సును చరింపచేయటం. మన కళ్ళు, చెవులు లాంటి పంచేంద్రియాలను చెడు వైపుకు వెళ్ళనివ్వకుండా మంచి పనుల కోసం శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవటమే బ్రహ్మచర్యం. అహింస, హింస చేయకపోవటం. మన చేతులతో లేదా కాళ్ళతో ఏ ప్రాణికి హాని తలపెట్టకపోవటం, ఫిజికల్ నాన్ వైలెన్స్. కనీసం ఒక చిన్న జీవిని కూడా కారణం లేకుండా హింసించకపోవటమే దేవునికి అత్యంత ప్రీతికరమైన తపస్సు. ఉదాహరణకు, ఈ శరీరం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప ఇన్స్ట్రుమెంట్. దాంట్లోంచి భక్తి అనే అద్భుతమైన మ్యూజిక్ రావాలంటే
శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. పెద్దలకు వంగి నమస్కరించాలి. ఇంద్రియాలను కంట్రోల్లో ఉంచుకోవాలి. దీన్నే శారీరక తపస్సు అని అంటారు. అడవుల్లోకి వెళ్ళి దేహాన్ని కష్టపడితే అది తపస్సు అనిపించుకోదు. మన చేతులు నలుగురికి సాయం చేయటానికి, మన కాళ్ళు గుడికి వెళ్ళటానికి, మన శిరస్సు గురువులకు నమస్కరించటానికి ఉపయోగపడితే మన ఇంట్లో ఉంటూనే మనం రోజు శారీరక తపస్సు చేస్తున్నట్టే లెక్క. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, ద్విజులను అంటే బ్రహ్మజ్ఞానులను, గురువులను మరియు పండితులను పూజించటం, గౌరవించటం, బయట లోపల శుభ్రంగా ఉండడం, రుజు ప్రవర్తనం, నిజాయితీగా ఉండటం, బ్రహ్మచర్యం మరియు అహింసను పాటించడం, వీటినే శారీరక తపస్సు అని అంటారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 15వ శ్లోకం. ఈ 15వ శ్లోకంలో వాచిక తపస్సు అంటే మాటతో చేసే తపస్సు గురించి వివరిస్తున్నారు. ఒక మనిషి మాట తీరు ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు. 15వ శ్లోకం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. మనం రోజు మాట్లాడే సాధారణ మాటలు కూడా దేవునికి ఇష్టమైన తపస్సులా ఎలా మార్చాలో కృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నారు. అనుద్వేగకరం, ఉద్వేగమును కలిగించనిది, అలజడి రేపనిది. మనం మాట్లాడే మాట వినగానే ఎదుటివారి మనసులో భయము, టెన్షన్ లేదా కోపం అంటే ఉద్వేగం రాకూడదు. ఎంతటి క్లిష్ట సమయాల్లో అయినా సరే ఎదుటివారిని ప్రశాంతపరిచేలా మన మాట ఉండాలి. సత్యం, యథార్థమైనది, నిజమే మాట్లాడాలి. మాట ఎప్పుడు సత్యమే అయి ఉండాలి. ఇతరులను సంతోషపెట్టడం కోసం వాళ్ళ ముఖం ముందు అబద్ధాలు చెప్పి పొగడటం తపస్సు అనిపించుకోదు. ప్రియంగా ఉండాలి. మన మాట ప్రియంగా ఉండాలి, మృదువుగా చెప్పాలి. నిజం చెప్తున్నాం కదా అని పరుషంగా, కఠోరంగా, ముఖం మీద కొట్టినట్టు బ్లంట్గా మాట్లాడకూడదు. సత్యాన్ని కూడా ఎదుటివారికి అర్థమయ్యేలా ఎంతో ప్రేమగా, మృదువుగా చెప్పాలి. దీన్నే శాస్త్రంలో సత్యం బ్రోయాత్ ప్రియం బ్రోయాత్, నిజం చెప్పు కానీ ప్రియంగా చెప్పు అని అంటారు. హితం, హితకరమైనది అంటే మేలు చేసేది. మనం మాట్లాడే మాట వల్ల ఎదుటివారికి ఏదో ఒక లాభం లేదా మంచి జరగాలి. వాళ్లకు పనికిరాని విషయాలు, ఇతరుల గురించి చాడీలు, గాసిప్స్, పనికిమాలిన మాటలు మాట్లాడటం వల్ల మన ఎనర్జీ వేస్ట్ తప్ప ఎలాంటి ప్రయోజనము లేదు. స్వాధ్యాయ అభ్యసనం, వేదశాస్త్ర పఠనములతో పవిత్రమైన గ్రంథ పఠనం. రోజులో కొంత సమయం భగవద్గీత, భాగవతము లేదా రామాయణం లాంటి పవిత్ర గ్రంథాలను పైకి చదవడం లేదా భగవంతుని నామాన్ని జపించడం. ఇది మన నాలుకను పవిత్రం చేస్తుంది. ఏవ వాంగ్మయం తప ఉచ్యతే, ఇదియే వాక్కులకు సంబంధించిన తపస్సు అని అంటారు. దీంట్లో మనుస్మృతిలో పూర్వీకుడైన మనువు ఇలా అన్నారు: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాన్ న బ్రూయాత్ సత్యం అప్రియం.
ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. సత్యమునే పలుకుము, అది కూడా వినేవారికి ప్రియంగా పలుకుము. సత్యమే అయినా ఇతరులకు బాధ, హాని కలిగించే విధంగా మాట్లాడవద్దు. ప్రియంగా ఉన్నా సరే ఎప్పుడు అసత్యం పలుకవద్దు. ఇదే మన సనాతన నీతి మరియు ధర్మ మార్గము అని మనుస్మృతిలో చెప్పబడింది. దాన్నే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ చెప్పడం జరిగింది అన్నమాట. అడవుల్లోకి వెళ్ళి నోరు మూసుకొని మౌనవ్రతం చేయడం కాదు తపస్సు అంటే. సమాజంలో నలుగురి మధ్యలో ఉంటూనే ఎవరినీ నొప్పించకుండా నిజాయితీగా వాళ్లకు మేలు జరిగేలా మాట్లాడితే అదే దేవునికి ఇష్టమైన అతి పెద్ద వాచిక తపస్సు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.